అదే మనం పోయి ప్రాణం అనుకుంటే అప్పుడు గ్యాస్ లేవు ఎందుకంటే ఇంటికి కుంపడి ఇది కుంపడి అన్నది కుంపడి ఎత్తా ఉన్నది అన్న చూస్తలేడు అంటే ఓ నా మాలకైతే బొడతా చెప్తారు నేను అచ్చటేనేనా నేను రాను 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 అంటాను ఎన్ని రకాలుగా బచ్చలని వస్తాయి నువ్వే తీసుకురా సరే పర్వాలే మీరు పోతే రాకపోయినా నేను వెళ్ళిపోతానని రాజానికి రాజు మాట్లాడుతురా రాజును ఎట్లా చేసి నా మాలు తీసుకొని వస్తా రాజును ఎట్లా చేసి మాలు తీసుకొని రాజు నాముడు చేసుకోవాలి రాజు నాముడైతే రాజు తీసి మొత్తం రాజు మామకానుంటే సుక్కలని కుక్కలే తిరుగుతాయి అన్నట్టు రాజు మనసు మై నేమ్ ఇస్ కళావతి. కళావతి మీరేంటో మేము భోగంస్ కూడా పోవాలి భోగంస్. ఆ ముందుగా వచ్చింది ఆ ఇంటిపైన మా జాలి ఏమైంది మా సిస్టర్స్ మా అక్కలు నీ అక్క కదా నీ వాళ్ళు అంటది నా పొయ్యి ఎత్తాడు రా నా పొయ్యి కాడ కూర్చుంటాడు రా అంటే ఆ పొట్టిని ఓడి చెప్తున్నట్టున్నది ఆ పొట్టిని లడ్డు మా అక్క అది కూడా నీకు అక్కేనా ఇద్దరు అక్కలే నేను చిన్నదాన్ని అది అంటది నా కుంపటి ఎత్తాడు రా నా కుంపటి కాడ కూర్చుంటాడు రా అలా మసలక్క మాట్లాడతారు వాళ్ళు ఉండాలి అట్లుంటేనే నాకు ఆ కాగితంతో నీకు అందరూ ఏమైనా తిన్నాడు అట్లాగనే ఒక మాట తడిచినావు కదా రారాదు భోగం వల్ల మాలకచ్చే పోడతల ఎత్తాడు నేను మాలకచ్చే రెండు కాదు వాడికి ఏమవుతాను వేడికి పూత లేదు వాయి వరస లేదు వల్ల మాలకైతే పోడతారు ఇతరు మీ మాలకు రానమ్మా రావు కదా అప్పుడు కళావతి అనుకున్నా రా అన్నారు అని అంటాడు అప్పుడు కళావతి మనసులో ఒక మాట అనుకున్నది ఒక నాడు చూస్తున్నావా ఇవాళ వాళ్ళ భార్య పేరు చెప్పినా ఇట్లా వేసి ఐసీ వేసుకొని మాల తీసుకోపోతాని ఇగో నిన్ను ఎందుకు రమ్మంటాను ఎరికేనా మీ ముఖం చూసి కాదు నేను రమ్మని ఆ మల్లెవరం ముఖం చూసి మీ భార్య శ్యామలదేవి ఉన్నాయి కదా మీ శ్యామలదేవి నీ భార్య నాకు ఎరికే తెలుసు బుక్కడ అన్నం పెట్టింది మాకు తినేందుకు అటుకో వస్త్రాలు దానం చేసింది అదేవిధంగా దానం చేసింది కాబట్టి నీ భార్య ముఖం చూసి రమ్మని ఒకవేళ ఇప్పుడు నువ్వు తడుచుకుంటావు ఇంటికి పోతావు తడుచుకుని ఇంటికి కనుక కలిసి తీరం వస్తుంది తీరం వచ్చిన నీ భార్య అంటే కదా గింత భార్య అడుగుద్ది ఏందయ్యా ఇంత వానలా గత గత అనుకుంటూ వస్తాను బాగా దర్శనం నువ్వు ఏడు గజలలో వాన ఎక్కువైందో అని నా భార్య అంటే నేను అంట భోగం వల్ల కళావతి మాలం గడి గజలకు ఎక్కువైంది వాళ్ళ యాప చెట్టు కింద నిలబడ్డా అని నేనంట అన్నప్పుడు నువ్వు గుడి పోయినప్పుడు ఎప్పుడో దెబ్బలు నా భార్య నీకు కనబడుతుంది ఏందే కళావతి కళావతి నీ మాల కింద నా భర్త దడతా అంటే చూసిన మాట అదే నీ మాల తీసుకపోతే నీ మాలలో నా భర్త ఎత్తుకొచ్చిందా నా భర్త నాకు అట్టుకొచ్చిందా ఆయనతో లోపల దగ్గర రమ్మంటే నీ మూల్యం ఏందా భోగం కళావతి అని నువ్వు తిడతాదని కాపాయానికి రమ్మంటావా లేకపోతే చూసినవా
నా పాలంగా రమ్మంటారు అరే గిట్లా కర్వం కాదు గిట్ల అంతేనా నీ ముఖం అసలు అవసరం లేదు సూచనవా దీని మాట ఎంత ఉన్నా ఉన్నది ఆ మొంటి అంటది రా నా పొయ్యి ఎత్త ఉన్నది రా అది ఆ శని నా కుంపటి ఎత్త ఉన్నది రా అని కానీ నా భార్య అంటే నువ్వు రమ్మంటాను సరే అనుకున్నాడు కానాడు సూచన నా భార్య శ్యామలదేవి వీళ్ళెందుకు మాట అనాలి పేరు ఎక్కడకు వయసైడు రాదు నర్మద రాదు అరే కలవతి నా భార్య నిన్ను తిట్టద్దు నా భార్యతో నువ్వు మాట పడద్దు ఎక్కువ ఎదక నీ మాలగాడ ఉంటానన్నాడు ఆయన మాలెక్కుదవా అని తీసుకొని నాకేదో ఇచ్చేది నాకు తీసుకొచ్చు కానీ ఒక మాట కూర్చున్నాడు కూర్చొని వస్తుంది తడిసింది కదా బట్టలు బట్టరా అయితే అది చెల్లెని బాధపడకు లంగిచ్చేస్తాను మొగదిక్కున్నాదే తువాలలో జగముఖి మొన్న ఆయన వచ్చేప్పుడు గడపైన వస్తే మొన్న పైసలు ఇవ్వలే డ్రెస్ మొత్తం ఆయన బాబు సెట్ అయితే టవల్ తుడుచుకుంటాడు అయ్యా తుడుచుకోవాలి ఆయన నేను ఎత్తది తడిసింది తడిగొస్తాను సరే అని తుడుచుకుంటాడు తుడుచుకుంటే చలి పెట్టుకోడా టవల్ వచ్చినాడా ఇట్లా కూరు పట్టు ఊరుతున్నా కావాలా కూరు పట్ల ఊరుతున్నాడు బాగోడదు అందుకు బట్టలారిని ఇక ఊరు పడ ఊపుతాను కింద పడతాను తలకి దెబ్బ తగ్గినాకో ప్రేమ దెబ్బ చచ్చిపోయినాకో మనకి కేసు అయితే అందుకు ఒక మన బాధ్యతంగా రాజు ఫుల్ ఇప్పుడే అందిన వార్త లైలా తుఫాన్ వినండి లైలా తుఫాన్ ఇప్పుడే అంది ఇంకా 24 hours 24 గంటల వర్షం ఉంది భారీ వర్షం ఇంట్లో కాలు ఎవరు బయట పెట్టకూడదు అక్కి నుండి బయటికి రావాలి కానీ ఇంకా బాగున్నాడా ఎందుకంటే పన్నెండుకి అది పాయలు పెడదా అక్కయ్యే ఏదో చూడు పడుతున్నాని రామ 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 రామ
తోడుగా వచ్చాయి రామ రామ ఇంట్లోకి వచ్చాయి రామ 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 యువరాణి రామ రామ యువరాణి రామ రామ బాలామండిరాణి రామ 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 బాలావత్సరి రామ 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 బాలకు మెత్త పెట్టే రామ 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 కాళ్ళ కట్టకు మెత్తనమ్మ మెత్త పెట్టినది రాజు రాజు సంగతి చూడాలనుకున్నారు మళ్ళా ఇంటికి వచ్చే రామ రామ మెత్త పడుకుని రామ రామ మెత్తను రామ రామ పెద్ద మెత్తను రామ రామ పెద్ద మెత్త ఎత్తిన పెట్టి 3 మెత్తలు పెట్టింది కాలగట్ట చిన్న పెట్టింది తలాపు చిన్న మెత్త పెట్టింది ఇక నట్టాడు పెద్ద మెత్త పెట్టింది కానీ చెల్లె చెల్లె చూడే చెల్లె మెత్త సంగతి 3 మెత్తలు పెట్టినండి అయ్యో నీకెవరికనే అన్నం అయింది కానీ అన్నమతి స్థాయి అంతే కదా తెలివి కల్లోడా తెలివి తక్కువ ఎందుకంటే తెలివి తక్కువ అయితే 3 మెత్తలకి అంటాడు తెలివి కల్లోడు అయితే నడిని తెచ్చి పండుకుంటాడు తెలివి తక్కువ అయితే మనకి చేతికి దొరుకుతాడు తెలివి కల్లోడు అయితే మన చేతికి దొరకడు ఆయన ఎట్లా 3 మెత్తలు పెడితేనే తెలిసింది అందుకే తెలియగలడు సరే 3 మెత్తలు అయితే నేను పోతే బెదిరిపోతాడు కళ్ళంలో కోడి పిల్లని చూసి కోడి పిల్లి ఉంటాయి కదా ఎనుగులో పిల్లి ఉంటుంది ఆ పిల్లి కోడి అంటే అది బెదిరిపోతాడు చూడు కోడి పెట్టి బెదిరిపోతాడు అందుకే అని ధనాధనమే కలవది వచ్చింది అరే వర్షం ఇంకా 24 పడుతున్నాడు మళ్ళా ఇప్పుడు వార్త ఎందుకు ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది కాబట్టి ఇంకా 48 గంటల ఈదల గాలితోటి గంటకు 60 మంచిగా ఎప్పటికప్పుడు అందిస్తాను కొందరు టైం ప్రకారం కట్టాయి కానీ దీనికి టైం దీన్ని వేరే అది అయ్యా నువ్వు పూర్వపడ్డలు నువ్వు సరే వెళ్ళిపోతాయి ఉన్నాడు తలాపుకు మెత్తున్నదంటే అది ఉండవలసిందే బరాబరి కాళ్ళ కట్టుకొక్క మెత్తున్నదంటే అది ఉండవలసిందే బరాబరి ఈ నడి మెత్త ఎందుకు నడి మెత్త ఎందుకు అయినా పొగ వల్ల బాగా కట్టడంలో 3 మెత్తలకి వెళ్ళి పట్టారు కావచ్చు దెబ్బ ఈ మెత్త తీసేస్తే రాజు తెలియకుండా ఎక్కడ అనుకుంటారో పోగ వాళ్ళు ఈ మాల కట్టినోడు ఎవడైనా 3 మెత్తలకి వెళ్ళమంటాడు కావచ్చు ఈ కవంతే వల్ల కాదు ఎండిపోయిన ముఖం దాంతా ఆ పౌరు ప్లేసా దానికి వస్తాయని ఎవరకు రావు పండుకుంటారన్నాడు పండుకుంటాడు లంచ పోడు
అది తలాపు చిన్నది పెట్టింది కాళ్ళగడ్డ పెద్దది పెట్టింది ఈ నడి మెత్త మీద కొట్టవచ్చు ఈ ఎత్తైతే భోగం ఏమనుకోని నడి మెత్త తీసి తలాపు చేసుకున్నాడు మహారాజు రాజు నిద్రమేడు కాబట్టి మంచిగా పడుకున్నాడు కదా ఇగో అట్లా కలిసి వెళ్ళే ఇగో గుడ్డేను పట్టుకుంటే ఏమున్నది సంగం సంగం రాజు కూడా బూడిద రాదు ఏం రోజు మంది మొక్కలు చూస్తే రాజును పట్టుకున్నాం అనుకో ఓట్ల డబ్బు లచ్చల్ వేలు కాదు లచ్చల్ 50 లచ్చల్ నీ పేరు 50 లచ్చల్ నా పేరు 75 లచ్చల్ అన్నం ఉన్న కాబట్టి నా పేరు 75 లచ్చల్ మరుగు మంది పెట్టి మలుకున్నాను కావాలి లచ్చడు రేపు వస్తాను నాడు వచ్చే అప్పుడే మరుగు మంది పెట్టుకోవాలి అదే కదా మరుగు మంది పెడతానని మరుగు మంది మందు ఓరుతుంటే రాజమనసు మారి రాదు ఇక్కడ నువ్వు పోకుండా అనుకోని హరిబాల మందు రాజురా మందు కూడా రాజురా మందు రాసింది ఏముదనట్టు వచ్చింది తన భార్య శ్యామలి చూస్తే దయ్యం కనబడాలి మనం చూస్తే దేవత లెక్క కనబడాలి మేకలు కుక్కలు కొంగొట్టుకుని కళ 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 తిరుక్కుంటా నా మాట అడుగు జాడ మాట గిరిదాట అనుకుంటూ రాసిన కానీ మందు ఇండిందా ఇండి పని చేస్తా నాకు ఎట్లా తెలియాలి నువ్వు లేపు నీ పక్క కూడా తెలియదా పండుకున్నాడు చచ్చినాడు ఒక్కటి ఉండాలి గిటార్ ఎంప గిట్ట రాని తల్లగుంటా ఎందుకంటే పిల్లవతి పిల్లట ఇదో రమ్మటి పోయా పోయా బర్రె బయట లైన్ చూడు ఇక్కడ లైన్ కట్టింది అవి ఆయన లైన్ కట్టిండు మంది నలుగురు వాళ్ళే కట్టుకున్నా వాళ్ళే నువ్వు పోతే ఇంత కట్టావు అసలు రాజు రాజు ఇంట్లో భయపడి వాళ్ళ అక్క నిలబడ్డాడు నువ్వు రాజు వేసి పో లంచ తేడు పెట్టాడు ఈ తేడికి 5 రూపాయలు ఏం లేకుండా ఉరికాచావు పోతానా పోతానా పోతానా
పోతాండు ఆట మందు వాడిసి కొత్త మందు తెచ్చి అదే డూప్లికేట్ మందు మందు మరి పోతాండు అరవతా ఇప్పుడు బంద్ చేసేటట్లే బంద్ చేస్తే మనకు అలనాడు తప్పే ఉన్నాడు అందు అనుకున్నారేమో ఇక ఎంత కన్నా ఓ దేవుడా పిలవలే పిలవలే అడిగా ఈయన నట్టే వాళ్ళు ఈ లోకాన్ని ఇచ్చినట్ట 5 రూపాయలు ఇస్తుంది పిలవలే అండి పోతానా 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 పోబుద్ది అయితే లేదు పోతానా 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 అటు చూస్తాడు పోతాను అంటాడు అంటే మందు అక్కడికి వచ్చినట్టే ఉన్నది నాకు ఈలే రాదు ఈలే కొడతా మా కొట్లే నేను కొట్లేవా కొట్టింది ఇక్కడ ఈల కొట్టిన కళావతి ఒక మాట కళావతి రుదుల కాడికి వెళ్ళి నాకు బాబు సంగీతానికి చింతగా రాజలా కలబడుతుడ్రా కులవరికి వచ్చానా కలమ్మ కళావతి కళావతి కలకల తప్పుల నా మనసుని గిచ్చా అన్నని నడబోతారా నిన్ను నిలిచి బతకనేస్తానా అప్పుడు అడవిలో అనుకునే కళావతి ఇవాళ రాజు వాళ్ళ నాడు సరే పర్వాలేదు అని మందు రాసిన కానీ మందు మారినాక నాడు మనసు మారినాక అక్కడ ఉన్నప్పుడే అత్తడు మోగాడు గుంత కట్టుకున్నప్పుడే వరి కూర్చుంటాడు గుంత వచ్చిపోతే పక్క జరిగి కూర్చుంటాడు మొగల నమ్మద్దు ఇవాళ అత్తాడు రేపు వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడే రాయించుకున్నాము భూమి జాల ఆస్తి మొత్తం ఆయన కాస్తి ఉండబట్టి ఆస్తి మొత్తం రాయించుకున్నాం కాదు మళ్ళీ ఎప్పుడు చెప్పాను అయ్యా నాకు ఇష్టమేనా ఎంత ఎందుకు అన్ని మీ మాదనట్టు కావాలి
ఎవరు వేసుకుంటాడు ఇప్పుడు అది సరే కానీ వాడు ముచ్చడా ఇప్పుడు ముందు కాయాలి ఇక ఎటు ఎక్కువ ఉన్నాయి ముందుకు ఎక్కువ ఉన్నాయి గట్టే అంతేనా అంటే నోటి పుల్లు నీకు పుల్లు నీకు కూడా ఎంత చెప్పనా జాకెట్ కూర్చోవాలి నాదంటే అడకచ్చుకున్నా నేను కొనుక్కొచ్చుకున్నా ఇంతేనా అంతా చెప్పి ఇంతేనా ఇంతనే ఉంటది అయితే అవును అని ఇగో ఈ కథ పడుకో ఓహో నీ ప్రేమ నాకు కావాలంటే నువ్వు ఎప్పుడన్నా రాయను రాయాలి రాజుడే కదా రామకాయ అది ఏ కాయమైనా పర్వాలేదు రాస్తా. బయట పేపర్ ఎందుకైతే రాత్రి నీ ప్రేమ నాకు కావాలి అంతే నువ్వు దొండకాయ బెండకాయ నువ్వే నాకు గుండకాయ ఉల్లు, అబ్బా, అబ్బా, అబ్బా. పాత గుడ్డ. మండే నువ్వే నా గుండె అబ్బా, నీదేం లేదు, చూస్తా. దానికి జర కాసేపు రూలు తల పెట్టే అది ఉండాలి అప్పుడు చెప్పు ఇక నీకున్న రాజదేశ ఆవులు గోవులు మొత్తం ఇక్కడ రాయనది రాజు నర్మద రాజు రాయనది ఏమనగా భోగం కళావతికి ఇచ్చిన సొమ్ము అడగనిస్తాం లేదు ఎట్లు ఇళ్లతులు గొల్లెల గోపురాలు మక్కల మాల్యాలు అన్ని భోగం కళావతికే ఇట్లు రాజు నర్మద రాజు ఉన్న 2 ఎకరాలు నీకే పోనీ నీకున్నదే ఏమున్నది 2 ఎకరాలు సంతకం పెట్టా పెట్టా ఓకే ఇప్పుడు నువ్వంటే నాకు ప్రాణము ఈ కళావతికి అన్ని కని రాసిచ్చిండ్రు రాసిచ్చి కళావతి కానీ అన్నం తింటాడు కళావతి ఇంటికన్నా తాళం చేస్తాడు ఇక్కడ నా పట్టేసుకుంటాను కచ్చరికాడి పోతాడు గణేసేపు కచ్చరికాడి ఉంటలేదు కళావతిని చూడని ఆయనకు మనసులో మనసు ఉంటలేదు రావన్నా నేను ఇంటికి పోతాను అంటాను కానీ ఆయన ఇంటికి వస్తలేదు కళావతి బంగార కాడికి వస్తాను రోజు మంత్రి రావణతో అదే ముచ్చట చెప్తాను ఇంటికి వస్తాను అట్లా 15 రోజుల పొద్దు గడిచింది 15 రోజులు బట్టి ఇంటికాడ ఉన్న శ్యామలాదేవి నా భర్త ఇంటికి ఎందుకు వస్తలేడు కొడుకులుండే పడికి నాకు కొడుకు చదువుకుంటే పొద్దు పోతుందా బిడ్డలుండే పడికే బిడ్డలు చదువుకుంటే నాకు ఇంటికాడ పొద్దు పోతుందా 15 రోజులు అవుతుంది నా భర్త ఎక్కడికి పోయింది నాకు తెలియదా అది నారాయణుడా నారాయణ నారాయణుడా నారాయణ కదల్లి శ్యామల శ్యామల దేవా ఇంటికి పుట్టేడు కాదు నారాయణ కన్నీళ్ళు అంటే అంటున్నాడు నాకు పట్టుదాడాలు నాకు తెలియదాయే అయ్యా ఇన్ని రోజుల మట్టి నారాయణ ఇన్ని రోజుల మట్టి నారాయణ కొట్టుకుయాలు కూడా నువ్వేతివా మనోదిరా మోదిరా రాబోదిరా
అని ప్రమాణం చేసుకుంటే వినాలా నరగూడములు పెట్టి ఓనాడు నాగా నేను తెచ్చిన కాడ నీ ప్రాణం తీసుకుంటాను నీ ప్రాణం మీద కాడ నా ప్రాణం తీసుకుంటాను నాగా అప్పటికిప్పటికంటే రోమలాగా ఏ మానవుడైనా పుట్టిన మానవుడు తావగలప్పది సత్చిన మానవుడు పుట్టగా తప్పది సత్యనలు ఎవరికైనా పడతారు ఇలా జరిగే పండుగ ఈ యొక్క గ్రామంలో నామలారా ఈ పొలం పెళ్లి వారిలల్లా చక్కని నీళ్ళ ప్రారంభంగా కడపోరా ఒక్క వింటర్ మూత విడుతుంది నీకు ఏ చిన్న వలైతారు ఏ పెద్ద వలైతారు బిడ్డ ఓ నారాయణ నీదంట నాదంట రాసిపోతాను నా బిడ్డ రావే బిడ్డ నా బిడ్డ రజనవ్వీ రోజుల పండుగ తదారి ఎదురు చూతివా బిడ్డ గట్ట వచ్చినాడో నీకు బాధ కలిగిన నాడా బిడ్డ రజనవ్వ ఏ పండుగ రాడా వాదికి బిడ్డ వాదికి రాకుండా ఏడాదికి బిడ్డ 12 పండుగల్లా బతుకమ్మ పండుగ నా తెల్లే ప్రభావ నా బిడ్డ ఉండదు తెల్ల ఓ తెల్లే ప్రభావ నా బిడ్డ ఉంటదే తెల్లరా నా బిడ్డ కట్టవచ్చు బాధ కలుగు పండుగల పంపారా మావ లేకుండా మా చిన్నమ్మ ఉన్నది నా బిడ్డ రదిని నీ ఇంటి గతే తెల్లే ఇంటి గతే తెల్లే అయ్యో నా తెల్లే ప్రభావ నా బిడ్డ వెంటాకుండా కళ్ళకు నీళ్ళిటో కట్ట సుఖం తెల్లే పోతా ఉన్నా పోతల్ల బిడ్డ ఓ తెల్లే ప్రభా నా బిడ్డను ఒకవేళ నచ్చి నోట నువ్వేదన్న మాట అంటే బిడ్డ బిడ్డ నాలుడా శోకం శోకం నా బిడ్డ తగినము కూడా నాకు కొడుకులు లేకుండా కొడుకు నేను అనుకున్నాళ్ళుడా నువ్వు కోపం వచ్చి బిడ్డరా నువ్వు మాట తింటావా నువ్వు ఏదన్నా మాట అంటే అల్లుడా అవ్వలేరు నా బిడ్డల మూడు చూసుకుంటా ఓ ఏపు అన్నారు నా బిడ్డ ఎడుతుంది కూడా నా తోటి అక్క ఎల్లాలు నా బిడ్డ బయలు నా ఇల్లు తవ్వరు మరవకుడి మీరు ఒకవేళ నా బిడ్డ మరిచిపోతే నా బిడ్డ ఎడతావా మోడిగడ్డరా ఓ బిడ్డ రచనవా నువ్వు అన్న తమ్ముడు కాదు నువ్వు అక్క ఎల్లలు కాదు బిడ్డ నీ తోడనికి ఎడ్డోడ గుడ్డోడా నీకు తోడ పుట్టిన అన్న తమ్ముడు ఉంటే పడగాల పబ్బాల అమ్మ లేకుండా నాకు అన్న తమ్ముడు వద్దపోతే నీకు తోడుండనా బిడ్డ బాబు బయలో బిడ్డ రేపు పొద్దుగాలని అత్తగారింటి పోదండి మీ బాబు నారాయణ పెళ్లి మూడు
చుట్టూ తిరుగుతుంటే బాబు తీరలేదు చెప్పమని అమ్మ చెప్పిందా బిడ్డ ఏదేది బిడ్డ అన్నారే ఏదేది బిడ్డ అన్నారే ఏదేది కొడుకులు అన్నారే అరగంట సేపు కలకలకలకలకల్ని తీసిన బాల శ్యామలాదేవి నా భర్త ఏడు నాకు తెలియదు నా భర్త చేతి కింద పని చేస్తుంది వాళ్ళ రావణ దగ్గర పోయి రావణని ఒక మాట్లాడుతూ నా భర్త ఏడు సంగతి నాకు చెప్పకుండా రావణ చెప్పవచ్చని రావణ గుడి దగ్గర పోయి రావణ ఒక మాట్లాడుతా రావణ గుడి దగ్గర ఎన్నాళ్ళు పట్టాలు ఉరికి ఉరికి బాధలు కొడుకు తాగే పండగ ఉరికై పోతల్లా చిన్నారు ముచ్చాలగా కన్న చూసింది దబా 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 ఇటు ముందు గురికి వచ్చింది కూర్చో అయ్యో తల్లి శ్యామలవ్వ కంతడు తల్లి నా ఇంటికి అట్లా అయ్యో పని పెడితే అట్టెడుగులతో మతలో వేస్తే నీటిగా వచ్చి పని చేసేదాన్ని అవ్వా నాతో నీకు ఎక్కడ పడ్డది తల్లి రావణ లేడా అయ్యో నా భర్త కత్తిరికాని చెప్పి వచ్చేయాలైంది జర చెప్పేది వస్తాడు రమ్మని ఇట్లా కూతురు ఫీట్ వేసి కూర్చుంటే పెట్టి శ్యామలవ్వ కూర్చోబెట్టి గట్టే గదే సమయాన మంత్రి మాలరావణ కత్తిరి బంది పెట్టినాక ఇంటి వచ్చిందా నేను ఇంటి వచ్చిన అని గాడు మాలరావణ అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా రాదు చీకటాడ మంత్రి వెలుగా